దుర్యోధనుడు పాండవుల సైన్యంలో తెలిసిన బంధువులు, స్నేహితులు, గురువులు కూడా ఉన్నారు. అతను వాళ్ళని చూసి ఏం ఫీలయ్యాడు? భయం, ద్రోహం ఫీలా, లేదా ఈర్ష్య? మన లైఫ్లో కూడా కాంపిటీషన్లో సన్నిహితులు ఒపోజిట్ సైడ్ ఉంటే ఎలా అనిపిస్తుంది? కురుక్షేత్ర డైలీ గీతా జర్నీలో ఈ ఇమోషన్స్ బయటపడతాయి. నమస్తే. ఈరోజు భగవద్గీతా శ్లోకం 1.5. దృష్టకేతుశ్చ చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ఇలా అన్నాడు: దృష్టకేతుడు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, మానవులలో శ్రేష్ఠుడైన సైభ్యుడు ఇలాంటి మహారథులు ఉన్నారు. దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఇంకా మహారథులను లిస్ట్ చేస్తున్నాడు. దృష్టకేతుడు అంటే చేదిరాజు, చేకితానుడు అంటే భీముడి స్నేహితుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు అంటే కుంతి సోదరుడు, సైభ్యుడు అంటే శాంతనుడి మదర్ తల్లిదండ్రి. ఇవరు సాధారణ వీరులు కాదు, యుద్ధంలో భీముడు, అర్జునుడితో సమానమైన బలవంతులు. దుర్యోధనుడి మనసులో భయం ప్లస్ ఈర్ష్య మిక్స్ అయ్యుంది. ఎందుకంటే పాండవులకు ధర్మం మద్దతుగా బలమైన రాజులొచ్చారు. దుర్యోధనుడు ద్రోణుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించాలని ఈ లిస్ట్ చేస్తున్నాడు. మన లైఫ్లో కూడా కాంపిటీషన్లో అపోజిట్ టీం బలవంతులను లిస్ట్ చేసి భయపడతాం కదా. అలాంటప్పుడు ధర్మం వైపు నిలబడి కృష్ణుణ్ణి గైడ్గా చేసుకుంటే బలం వస్తుంది. గీత ఆ మార్గం చూపిస్తుంది. టుమారో శ్లోకం 1.6. దుర్యోధనుడు మరిన్ని పేర్లు చెప్పి లిస్ట్ కంటిన్యూ చేస్తాడా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. స్పెషల్ అనౌన్స్మెంట్: కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. కురువంశం నుంచి మొదలు శాంతనుడు, గంగా, భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ, ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. జై శ్రీకృష్ణ.